నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాశీబుగ్గ దుర్ఘటనలో 9 మంది భక్తుల దుర్మరణం. మృతుల కుటుంబాలకు కేంద్రం 2 లక్షల పరిహారం. నిరార్థకంగా మారిన ఆగ్రోస్ను ప్రక్షాళన చేస్తామన్న తుమ్మల, అన్నదాతకు ఉత్తమ సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని వెల్లడి. జూబ్లీహిల్స్ లో జోరుగా సాగుతున్న పార్టీల ప్రచారం. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓట్ల వేట. బీహార్లో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న తేజస్వి, ఎన్డీఏ సర్కార్ అన్ని రంగాలలో విఫలమైందని వ్యాఖ్య. ఢిల్లీ పేరు ఇంద్రప్రస్థగా మార్చాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. అమిత్ షాకు లేఖ రాసిన బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాలా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలయ్యారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులకు వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావటం తొక్కిసలాటకు దారి తీసినట్టు అధికారులు అంచనా వేశారు. ఓ ప్రైవేట్ వ్యక్తి నిర్మించిన ఈ ఆలయంలో ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించగా ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసంలో పవిత్రంగా భావించే ఏకాదశి రోజున ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, 1 బాలుడు ఉన్నారు. 10ల సంఖ్యలో భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండగా శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మిగిలిన స్పృహ తప్పి పడిపోయిన వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఇప్పటి వరకు వై చిన్నమ్మ, ఆర్ విజయ, ఎం నీలమ్మ, డి రాజేశ్వరి, సిహెచ్ యశోదమ్మను గుర్తించారు. సోంపేటకు చెందిన 13 ఏళ్ల నిఖిల్ మృతుల్లో ఉన్నాడు. కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి రావడంతో కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవటం భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు పోటీ పడ్డారు. లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటికి వచ్చేందుకు ఉద్దేశించిన దారిలో కూడా భక్తులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 1వ అంతస్తులో ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు ఇనుప రైలింగ్ కు పట్టుకుని ముందుకు సాగారు. సామర్థ్యానికి మించి రైలింగ్ పై భారం పడి అది ఊడిపడి కిందకు పడిపోయింది. ఈ పరిణామంతో రైలింగ్ వద్ద ఉన్న భక్తులు అందరూ ఒక్కసారిగా కిందకు పడిపోయారు. 1వ అంతస్తు నుంచి భక్తులు కింద పడటం కింద ఉన్న భక్తులలో ఒక్కసారిగా భయాందోళనను పెంచింది. కింద ఉన్న వారంతా ఒక్కసారిగా సురక్షిత ప్రదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో పరుగులు తీయటం తొక్కిసలాటకు దారి తీసింది. ఈ క్రమంలోనే 9 మంది మృత్యువాత పడ్డారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. అక్కడ నేను ఉన్నానండి. నా పక్కనే ఇద్దరు, ఆ బాబు కూడా నా కిందే ఉండిపోయాడు, ఆ గ్రిల్స్ కిందే ఉండిపోయాడు. చనిపోయి బాబు ఒక 11-12 సంవత్సరాలు అవుతుంది. అతను కూడా కింద, చాలా కింద ఉండిపోయాడు. మధ్యన ఎన్సిస్తున్నారు, అటు నుంచి పారుతున్నారు, అటు నుంచి దర్శనం అయిపోయింది, అటు నుంచి ఇటు నుంచి అవగానే మధ్యన ఎన్సిస్తున్నారు. గజాలు ఆ తోలికి పడిపోయింది, మధ్యన ఉండిపోయింది. వస్తువులు అటు గద్దె అయిపోయింది. నా బతుకు మనుషుల మీద మనుషులకు పడిపోతుంటే నా కాలు రాడుకే మధ్యన ఉండిపోయింది, 2 కాళ్ళు ఇరిగిపోయింది. అయ్యా అక్కడ జనాల్లో తోస్తారు, ఆ రాడ్ ఇరిగిపోయింది సార్. ఆ రాడ్ ఇరిగిపోయిన 2 కాళ్ళ మీద పడిపోయినాయి సార్.
పడిపోగానే జనాలందరూ నా 2 కాళ్ళ మీద పడిపోయింది. ఒక కాలు ఇరిగిపోయింది, ఒక కాలు ఏమైందో నాకు తెలియదు, బరువుగా ఉంది. అంతవరకే సార్. నాకు అయిన తర్వాత నాకు మైతి లేదు సార్. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇతర అధికారులు హుటాహుటిన కాశీబుగ్గ ఆలయం వద్దకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనలో స్పృహ తప్పి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మిగిలిన వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏంటంటే కొంచెము వెళ్ళే వాళ్ళకి ఒక తావు ఇవ్వాలి, వచ్చే వాళ్ళకి ఒక తావు ఇవ్వాలి. అలా కాకుండా యాగం ఒకటే తావు అయితే ఆ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లులు మొత్తం కుమ్ములాడిపోయి పక్కన గజాలు ఉన్నాయి కదండి, వాటి మీద నుండి తిరగబడిపోయామండి. ఈమెకి మొత్తం అడిస్తారండి. వాటి మీద మేము జనాలతో చూసి మేము ఆగిపోయినాం. మెట్ల కాడేనే ఉన్న జనాలలో చాలా ఘోరమండి ఇదినట్టుగా. కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని హరిముకుంద్ పాండా అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో సుమారు 20 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు. ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు బాగానే వస్తారు. ఏకాదశి కలిసి రావటంతో ఇవాళ అనూహ్య సంఖ్యలో భక్తులు రావటం, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు లేకపోవటమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాటలకు కారణమైన వారిని కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామని ఏపీ సీఎం చెప్పారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కాశీబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్లిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దాని వల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదేమైనా అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. కాశీబుగ్గలోని తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో 9 మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్న మంత్రులతో మాట్లాడి బాధితులకు అందుతున్న వైద్య సదుపాయంపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రాష్ట్రంలో నిరార్థకంగా మారిన అగ్రోస్ సంస్థను పునరుద్ధరణ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ లోని తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా రైతులకు సేవలు అందించిన అగ్రోస్ నిరార్థకంగా మారిందని, దాన్ని పునరుద్ధరణ చేసి మళ్లీ రైతులకు సేవలు అందించేలా తగిన కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ పరిధిలో అన్ని కార్పొరేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం కార్యాచరణతో ఉందని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చింది ప్రజలే అన్న విషయాన్ని మరిచిపోయి రాజులా ఫీల్ అవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ ఇతర నేతలు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అన్న కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై కాంగ్రెస్ నేతలు జూలం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
భర్త చనిపోయిన మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీ హిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ దేవిసింగ్ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు చెందిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటన సీసీ కెమెరాలలో రికార్డయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం కిలోమీటర్ మేర వాహనాలు క్యూ కట్టాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి కిందకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉదయం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి జేసీబీల సాయంతో సైడ్ కాలువలు తీసి నీటిని తోడేందుకు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో నీరు పోలేదు. సాయంత్రం మరలా వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో నల్గొండ నుంచి 25 మంది అగ్నిమాపక విపత్తు స్పందన బృందం ఘటనా స్థలికి చేరుకుని 4 మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి వచ్చే చిన్న కార్లు, బైక్లను పెద్దకాపర్తి నుంచి రామన్నపేట మీదుగా దారి మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను చిట్యాల నుంచి రామన్నపేట, పెద్దకాపర్తి మీదుగా మళ్లించారు. మరో గంటలో వరద నీరు పూర్తిగా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. యువత, చిన్నారులను విశేషంగా ఆకట్టుకునే కామికన్ మరోమారు హాల్లో అంటూ పలకరిస్తుంది. కామిక్ కథనాలలో వచ్చే అద్భుతమైన పాత్రల వేషధారణలు, గేమ్స్, యూనిమే పోస్టర్స్, టాయ్స్, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలను మనకు అందిస్తూ కనువిందు చేస్తుంది. రేపటి వరకు సాగనున్న ఈ షోకు చిన్న పెద్ద తరలి వస్తున్నారు. పాస్ సాంగ్స్, లైవ్ బ్యాండ్స్లతో కామికన్ అదరహో అనిపిస్తోంది. మనం ఆదరించే వ్యక్తులు కళ్ళెదుటే కనిపిస్తే ఆ సంతోషం వర్ణనాతీతం. చిన్నారులు మెచ్చే ఐరన్ మ్యాన్ పక్కనే వచ్చి కూర్చుంటే ఆ ఆనందం పట్టరానిది. అలాంటి అద్భుతాలను మరోమారు నగరానికి తీసుకువచ్చింది కామికన్. క్రించీరోల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన కామికాన్ని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. చిన్న పెద్ద అంతా మెచ్చేలా గేమ్స్, మ్యూజిక్ బ్యాండ్లు, లైవ్ కాస్టర్స్, కాస్ప్లే, ఆన్లైన్ గేమింగ్ వంటి ఎన్నింటినో అందుబాటులోకి తెచ్చారు. మరీ ముఖ్యంగా సూపర్ హీరోలను కళ్లకు కట్టేలా పలువురు అభిమానులు కాస్ట్యూమ్స్ ధరించి చేస్తున్న క్లాస్ ప్లే ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. గత సంవత్సరం చూస్తే ఈ నాడ్విన్ కార్యక్రమాలు చూడడానికి మరొక 40,000 మంది 3 రోజుల పాటు వచ్చారు. అండ్ ఈ సంవత్సరం కూడా దానికంటే మించి కూడా మన సందర్శకులకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దీంట్లో మన ఆసక్తి ఎందుకు ఉంది అంటే దీని ద్వారా చాలా ఉపాధి కల్పన జరుగుతూ ఉంది. మన తెలంగాణలో ఉన్నటువంటి స్పోర్ట్స్ పాలసీ దానికి కూడా అనుకూలంగా ఉంది. ఈ స్పోర్ట్స్లో కూడా ఎవరికి ప్రతిభ ఉందో వాళ్ళకి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయి పోటీ స్పర్ధల్లో
వాళ్ళని పాల్గొన్నట్టుగా వాళ్ళకి సహాయ సహకారం అందించడం ఇది కూడా ప్రభుత్వ పరంగా మేము చేస్తూ ఉన్నాము. స్ట్రింగ్ ఆర్ట్ వీటి మీద డీల్ చేస్తాము, ఇలాంటి ఆర్ట్ మీద డీల్ చేస్తాము. ఇక్కడ కామికాన్ లో పెట్టామండి. ఇప్పటి వరకు అయితే రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక్కడ జనరలీ కిడ్స్ ఇంకా టీనేజ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బ్రాస్ నెయిల్స్ తో వుడ్ మీద హ్యామర్ చేసి స్ట్రింగ్ తో మేము స్ట్రింగింగ్ చేస్తాం. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకురాగలము. కస్టమైజేషన్ కూడా చేస్తాం అనమాట. And today I'm actually excited to cosplay this because I actually did not expect this cosplay to look at least this good today. I was expecting half of that, so I'm kind of excited to participate. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన కామికాన్ని 3 హాళ్లలో నిర్వహిస్తున్నారు. మొదటి హాల్లో పూర్తిగా యానిమే సినిమా పాత్రలను పోలిన బొమ్మలు, కార్టూన్లు, స్టిక్కర్లు, కీచైన్లు, ఖడ్గాల వంటి వాటిని సంబంధించిన పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిర్వాహకులు ఏర్పాటు చేసిన పలు గేమ్స్లలో పాల్గొని బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తుండటంతో యువత పెద్ద సంఖ్యలో కామికాన్ని సందర్శిస్తున్నారు. రెండో హాలులో ఆన్లైన్, ఆఫ్ లైన్ గేమ్లు చిన్నారులను అలరిస్తున్నాయి. మూడో స్టాల్లో తెలుగు వారికి సుపరిచితమైన అమరచిత్ర కథ వంటి ప్లేలను ఏర్పాటు చేశారు. అన్ని ఫ్యాన్స్ లైక్ మార్వెల్ నుంచి యానిమే వరకు అన్ని ఫ్యాన్డమ్స్ అందరూ వస్తారు, చాలా మాట్లాడతారు, ఎంజాయ్ చేస్తారు, ఈవెంట్స్లోనూ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ఎన్నో గేమ్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఓవర్ హియర్. ఇది నా సెకండ్ టైం కామికాన్ లో. ఇంకా చాలా కూల్ ఉంది. ఆనెస్ట్లీ ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్. And I think Comic-Con is a great platform, like, you know, for kids as well, you know, getting to know different comics, you know, getting to introduce yourself in the world of anime, and for young people like us as well, dressing up as your favorite characters, cosplaying, and you know, finding out books, posters. It's a hell of an experience. It is an amazing experience, I would say. కామికాన్ షోలో ఉండే క్యారెక్టర్లకు కేవలం చిన్నారులే కాదు, యువత, పెద్దలు సైతం ఆకర్షితులవుతుంటారు. లైవ్ బ్యాండ్స్, స్టాండ్ కామెడీ వంటి ఎంతో ఆకట్టుకుంటున్నాయని సందర్శకులు చెబుతున్నారు. రోగుల విషయంలో డాక్టర్లు, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే మురళీ నాయక్ హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బతికి ఉన్న రాజు అనే వ్యక్తిని మార్చురీకి తరలించిన ఘటనకు కారణమైన 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో ఎమ్మెల్యే మురళీ నాయక్ సమీక్ష నిర్వహించారు. రాజు అనే రోగి క్యాంటీన్ వద్ద పడిపోగా చనిపోయాడని భావించిన క్యాంటీన్ సిబ్బంది కేసు మీదకి వస్తుందనే భయంతో మార్చురీకి తరలించారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. డిఎంఈ ఆఫీస్ నుంచి ఒక 3 స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం నిన్న వచ్చేసి వాస్తవాలు ఏంటని అన్ని తెలుసుకొని గవర్నమెంట్ ఇవ్వడానికి వారు ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. వాస్తవానికి నర్సింగ్ స్టాఫ్లో కూడా తీవ్ర అశ్రద్ధ ఉంది. ప్రజలు పేషెంట్స్ తనకి కేర్ చేయకపోవడం, వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియకపోవడం, వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ల విధులు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే తీవ్ర యాక్షన్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మార్చరీకి ఏ బాడీ పోయినా ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ సర్టిఫై చేసి కీస్ ఇస్తేనే మార్చరీ తాళాలు తీయాలని చెప్పడం జరిగింది. సాధారణంగా పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు స్వగ్రామంలో నిర్వహిస్తుంటారు. కాస్త ఆర్థికంగా బాగున్నవారు ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లా గుడ్లనర్వ గ్రామానికి చెందిన మేకల అప్పయ్య తమ కుమారుని నిశ్చితార్థం గోవాలో చేశారు. అయితే ఆ వేడుకకు గ్రామంలోని 500 మందిని విమానంలో గోవాకు తీసుకెళ్లారు. ఆకాశంలో విమానాలు చూసి సంతోషపడేవారని, వారికి విమానం ఎక్కిన అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో గోవాకు తీసుకెళ్లానంటున్న మేకల అయ్యప్ప కుటుంబంతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. సాధారణంగా ఇంట్లో పెళ్లి వేడుకలు చేసుకోవాలంటే ఖచ్చితంగా తమ స్వగ్రామంలో చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ హైదరాబాద్లో ఉపాధి కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు ఖచ్చితంగా స్వగ్రామంలో సొంత వారితో గ్రామస్తుల మధ్య కూడా పెళ్లి వేడుకలు చేసుకోవాలనుకుంటారు. కానీ అదే పెళ్లి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి పెళ్లి వేడుకలు చేసుకుంటారు. కానీ అదే తరహాలో నాగర్ కర్నూలుకు చెందిన
మేకల అయ్యప్ప తర్వాత లక్ష్మీదేవి కుమారుని పెళ్లి గోవాలో పెళ్లి నిశ్చితార్థం చేయడానికి కూడా వేడుకలకు సిద్ధం కావడం జరిగింది. అయినప్పటికీ కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారన్న ఒక బాధ ఉండేది. కానీ అలా కాకుండా గ్రామస్తులు, సన్నిహితులు, తర్వాత వాళ్ళ బంధువులను అందరినీ కూడా ప్రత్యేకంగా విమానాల్లో ఏర్పాటు చేసుకొని తర్వాత 500 మందిని కూడా అందరినీ కూడా గోవాకు తీసుకుపోవడం జరిగింది. అసలు గోవాకు వీళ్ళందరినీ తీసుకుపోవడానికి గల ప్రధాన కారణం ఏంటిది, తర్వాత గోవాలో ఎందుకు అక్కడ పెళ్లి వేడుకలు చేసుకోవాలనే అంశాలతో మనతో మాట్లాడడానికి మేకల అయ్యప్ప తర్వాత లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు వేసుకుందాం. సార్ నమస్కారం. సార్ మొదటగా ఎందుకంటే పెళ్లి వేడుకలు ఖచ్చితంగా సొంత గ్రామంలో చేసుకోవాలి, అందరు బంధువుల మధ్యలో తర్వాత సన్నిహితుల మధ్యలో చేసుకోవాలంటారు. కానీ మీరు ఎందుకు గోవాలో చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రతి ఒక్కరూ ఎవరమైనా కూడా ఫంక్షన్ హాల్లను, ఊర్లను చేసుకుంటాం. ఇక హైదరాబాద్ స్థిరపడిన తర్వాత పనిచేసి ఏదన్నా ఇప్పుడు ఊర్లో చేసుకుంటే అంతమంది అక్కడ మేము పోయి కొత్తగా మా వాళ్ళని ఏదన్నా చెయ్యాలి, మా కుటుంబానికి ఏదైనా చేయాలి, మా బంధుమిత్రులకి ఏదైనా చేయాలి, మా వాళ్ళకి ఏమైనా చేయాలని ఉన్నది. చేయాలంటే ఏంది, ఇక్కడ తీసుకురావాలంటే బస్సులు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు వస్తారు. కానీ కొత్తగా మంచిగా ఇంకా బాగా చేయాలి, మా వాళ్ళని ఇంకా ప్లేన్లు ఎక్కియాలి. వాళ్ళంతా వ్యవసాయదారులు, ఎప్పుడే రానోళ్ళు ప్లేన్కు. అది అనుకొని నేను మా వాళ్ళ కొరకు ప్లేను చేసి గోవాలో అరేంజ్మెంట్ చేసి, గోవా అయితే ప్లేన్కి వెళ్ళగలుగుతాం, ఇక్కడైతే మామూలుగానే ఉంటాం, మామూలుగా ఎవరైనా చేస్తాం. అది లేదు, అలా కాదు. మా వాళ్ళని నేను మా బంధుమిత్రుల్ని, మా పాలలని, మా సేవప్లస్ని ప్లేన్లో ఎక్కియాలని అలా చేసి ప్లేన్లో రిసార్ట్ చేసుకొని మంచి 5 స్టార్ హోటల్ బుక్ చేసుకొని తీసుకుపోయి వాళ్ళని చేసుకొని మంచిగా తీసుకుపోయినా మంచిగా ఎంజాయ్ చేసుకొని వాళ్ళ ముఖాల ఆనందం చూడాలని అలా నేను చేసిన. అంటే పెళ్లి నిశ్చితార్థం సంబంధించి గోవాలో ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసుకున్న ఆలోచన కానీ తర్వాత అక్కడ తీసుకుపోయిన ఆలోచన కానీ ఎందుకు వచ్చింది మొదటగా? అంటే ముందు ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నాం. చేయాలంటే ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, మన అబ్బాయికి మనం లాస్ట్ పెళ్లి ఇద్దరిది అయ్యింది, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, ఇద్దరిది అయ్యింది, చేసినాం. మా అబ్బాయి చేయాలంటే ఇక్కడైనా ఫంక్షన్ హాల్ తీసుకొని చేయాలి. ఊర్లో పోయినా మాకు పబ్లిక్ సరిపోయినా అక్కడ ఫంక్షన్ హాల్ చేయాలంటే 2-3 ఊళ్ళకు కష్టం, ఇక్కడే చేయాలి. అలా కాదు, ఏదైనా కొత్తగా మంచిగా చేయాలి, మా వాళ్ళని మా బంధుమిత్రుల్ని తీసుకుపోయి చేయాలి అనే తాక్తోనే నేను చేసిన. అది మంచిగా చేసుకోవాలి, మా వాళ్ళని వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలని. మా చిన్న ఆయనకు అడిగినరు, అరే నువ్వు పోయినావు, కొద్దిగా హైదరాబాద్ పోయినావు, కొద్దిగా రూపాయలు సంపాదించుకున్నావు, నువ్వు విదేశాలు తిరుగుతున్నావు ఇటాటు, మరి మాకు ఎప్పుడైనా ఎక్కి రాదరా కొంచెం విమానంలా అని వాళ్ళు అప్పుడప్పుడు అంటే, అది ఎలా ఎక్కియాలి? ఇంక నేను వాళ్ళకి ఏం చెప్పకుండా మా అబ్బాయి దగ్గర పెట్టి మా అబ్బాయికి చెప్పి మా పెద్ద అబ్బాయికి 3 నెలల ముందే ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళకి లాస్ట్కి ఆధార్ కార్డు అయినాక 15 రోజుల ముందు చెప్పినాం ఇట్లా మిమ్మల్ని తీసుకుపోతున్నా అని. అప్పటివరకు వాళ్ళకు కూడా తెలియదు. అంటే గ్రామస్తులందరూ కూడా విమానం ఎక్కించడం ఎలా అనిపిస్తుంది? అలా ఆనందం చూసి నేను కూడా ఏం మాట్లాడలేకపోయినా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయినా వాళ్ళ ఆనందం చూసి అంత మంచి ఆనందపడ్డారు. అది నాకు చాలా మంచిగా అయిపోయింది. మా అబ్బాయి కూడా వాళ్ళ ఆశీర్వాదం ఏదైనా కూడా నాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. నేను డబ్బులు చూడలేదు, నా కుటుంబం నా బంధుమిత్రులను చూడాలనుకున్నా అదే చూసాను, కానీ డబ్బు ముఖం చూడలేదు. నేను ఏదన్నా ఒక విహారయాత్రకు పోవాలన్నా ఖచ్చితంగా 10 నుంచి 20 మంది పోవాలంటే నానా కారణాలతో కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక 500 మంది గ్రామస్తులను ఎలా ప్లాన్ చేశారు, అంత పెద్ద సవాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ళకు ముందే అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు బస్సులు పెట్టి శుక్రవారం నాడు ఇక్కడ తీసుకొచ్చిన నైట్ ఇక్కడ వాళ్ళకు మొత్తం భోజనాలు పెట్టి నైట్ ఇక్కడ ఉంచి అది చేసి మళ్ళీ పొద్దున 3 o'clock లేపి సాటర్డే రోజు వాళ్ళకు మళ్ళీ పొద్దున 6 గంటలకు టిఫిన్ పెట్టి బస్సులు పెట్టి తీసుకొని పోయినాం. ఆడ పోయి అయ్యింది. మా అబ్బాయి, మా 2 అబ్బాయిలు, మా అమ్మాయి వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి మంచిగా తీసుకుపోయారు. ఎయిర్ పోస్ట్ వాళ్ళు కూడా సహకరించారు, మాకు ఎలాంటి చెకింగ్ లేకుండా మంచిగా తీసుకుపోయారు. మాట్లాడినరు, ముందే మాట్లాడుకున్నాం, తీసుకుపోయారు. వాళ్ళు ఎక్కడ చిన్న వాళ్ళకి ఇంత వంక కూడా రాకుండా తీసుకొచ్చినాం. మొన్న మీ చిన్న కుమారుడు జరిగిన నిశ్చితార్థంలో గుర్తుండిపోయే క్షణం ఏది ఉంది అక్కడ గోవాలో? ఇంక ఇదే విమానమే, ప్లేను ఎక్కింది. ఇంక అది మళ్ళీ జీవితంలో ఇంతమంది వాళ్ళు ఎక్కలేరు, మనం తీసుకుపోలేము, దీనికి మించింది ఇంకా మనకి ఇంకా లేదు. అంటే అంత తృప్తి. నేను చేసిన ఏళ్ళ కొద్ది 84లో హైదరాబాద్కి వచ్చిన చేసిన కష్టం మొత్తం నాకు ఆ ఆనందంతోనే వెళ్ళిపోయింది. మా వాళ్ళు వచ్చి ఆనందపడుతుంటే, ఎందుకంటే నేను వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుపోలేదు, మొత్తం తండ్రులనే తీసుకుపోయాను. నా వయసులోనే వాళ్ళ పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు పోతారు అన్నట్టు తీసుకుపోలేదు, అంతా నా వయసులోనే తీసుకుపోయినా. ప్రస్తుతం లక్ష్మీదేవి గారు ఉన్నారు, అయ్యప్ప వాళ్ళ భార్య ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరికి పెళ్లిళ్ళు చేశారు, 2 పెళ్లిళ్ళకి సంబంధించి కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ చివరిగా మీ చిన్న కుమారుని పెళ్లినిచ్చారని సంబంధించి మీ గ్రామస్తులు, మీ కుటుంబ సభ్యుల మధ్య జరగడం, అది కూడా గోవాకు తీసుకుపోయి అక్కడ అంగరంగ వైభవం చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఇక అమ్మాయి కుదిరినాక ఇక ఎటన్నా బయట పోదాం చేసుకోతామని అనుకున్నారు.
ఇక్కడ అక్కడ 4-5 జాగాలలో చూసి వచ్చారు. అక్కడ నచ్చలేదని ఇక గోవాకు పోయారు. గోవాలో చూసారు. అక్కడ మంచిగా నచ్చింది. బీచ్ హోటల్ అన్నీ నచ్చినాయి. 2-3 సార్లు పోయారు, చూసారు. ఇంకా అక్కడనే డిసైడ్ అయ్యింది చేద్దామని అనుకున్నారు. అనుకొని ఇక మనమే పోదామా వాళ్ళు పోదామా అన్న ఆలోచన పెట్టుకున్నారు. అనుకున్నాక అట్లా అనుకొని వాళ్ళ డాడీ ఏమన్నాడు, వద్దు నా పాలోళ్ళని నా అన్నదమ్ములని నా కుటుంబాన్ని తీసుకొని పోవాలని ఇక పిల్లలకు చెప్పుకున్నాడు. ఇక అడిగిన వాళ్ళు ఎవరు కాదనకుండా వచ్చారు. ఇక మాకు ఇంత అదృష్టం వచ్చింది, మాకు ఎక్కే అవకాశం వచ్చింది అని ఇక అందరూ వచ్చారు. అందరూ ఎలా అనిపించింది అంటే వాళ్ళు మీతో చెప్పిన అనుభూతి ఏ విధంగా ఉంది? ఇక మా జీవితంలో మేము ఇంత మాకు పెద్ద గుర్తింపు మాకు మా మహబూబ్నగర్ల నార్కన్ల జిల్లాలో మొత్తం గుర్తింపు మాకు ఇది ఒక పెద్దది అని అందరూ అన్నారు. అయ్యప్ప వాళ్ళ కూతురు కూడా ఉంది, వారితో కూడా మాట్లాడదాం. అసలు ఈవెంట్కి సంబంధించి కూడా 3 రోజులు జరిగింది కాబట్టి ఆ ఈవెంట్ వివరాలు ఏ విధంగా ఒకసారి ఆమెను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం గోవాలకు సంబంధించి కూడా తమ్ముని నిశ్చయం దగ్గరుండి కూడా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కానీ తర్వాత కావ్య కూడా పక్కనుండి చూసుకోవడం జరిగింది. అసలు ఈ 3 రోజులకు సంబంధించి కూడా ఎలాంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరిగింది, గ్రామస్తులకు సంబంధించి ఎలా అంటే వాళ్ళ సంతోషం ఏ విధంగా ఉందో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎందుకంటే మీ నాన్నగారు మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా ఒక గ్రామాన్ని ఒక గోవాకి తీసుకుపోవడం నిజంగా ఎలా అనిపిస్తుంది? అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా తమ్ముడి ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నాము, గోవాలో చేద్దాంలే అనుకున్నాం. ఓన్లీ మా ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అనుకున్నాం. డాడీ ఆలోచన ఎట్లుండంటే తమ్ముడు ఏమన్నాడు, డాడీ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తా అంటే, అరే మీ ఫ్రెండ్సే కాదురా, నేను ఎప్పటి నుంచో మా ఊర్లో చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నాం, ఎప్పుడన్నా విమానం పైనుంచి పోతుంటే దాన్ని ఎక్కగలుగుతామా అనే ఉద్దేశంతో ఉండే మా వాళ్ళని కూడా అందరినీ తీసుకొని వస్తాంరా, అందరం కలిసే వెళ్దామని చెప్పి డాడీ సంకల్పించి ఇవాళ ఊరు మొత్తాన్ని ఏకంగా చేసి అందరం కలిసి కూడా చాలా హ్యాపీగా ఎవ్వరు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. మేము జస్ట్ వెళ్ళి ఇట్లా తమ్ముడిది ఎంగేజ్మెంట్ మేము అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత చెప్పాము ఇట్లా గోవాలో చేస్తామని. వాళ్ళ హ్యాపీనెస్కి మేము ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతామని ఆ ఫ్లైట్ ఎక్కేటప్పుడు మేము ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఫ్లైట్లో ఎక్కినాక కూడా మీకు ఇప్పుడు ఎట్లుంది అనుభూతి ఎట్లుంది అంటే, ఇప్పుడు వాస్తవానికి దిగినాక ల్యాండ్ మీద ఎంగేజ్మెంట్ అది ఓకే కామన్, బట్ ఫ్లైట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అయితే వాళ్ళ హ్యాపీనెస్కి అసలు కంట్రోలే లేదు. అందరు కూడా మా డాడీకి ఒకటే మాట చెప్పారు, అయ్యప్ప అయ్యన్న అని పిలుస్తారు, ఎప్పటికీ నిన్ను జీవితంలో మర్చిపోము, మా పిల్లలు కూడా ఎక్కిస్తారో కానీ నువ్వు మమ్మల్ని ఎక్కించడం అనే వాళ్ళ మాటలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా పైన ఉంటాయని నేను కోరుతున్నాను. అక్కడ తీసుకుపోయిన వాళ్ళంతా 50+ అయితే వాళ్ళందరూ అయింది 15+ అయిపోయారు అక్కడికి వెళ్ళేసరికి. సో 3 days వాళ్ళు గోవాలో చిన్న పిల్లలు అయిపోయి ఎంజాయ్ చేశారంటే ఇక మీరే అర్థం చేసుకోండి, అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇది మొత్తం మీద ఎందుకంటే ఒక కుటుంబం సంబంధించి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా కూడా ఈ పెళ్లి వేడుకలు జరగాలని చెప్పి కూడా ఆ కుటుంబం భావించడం జరిగింది. ఖచ్చితంగా గ్రామస్తుల మధ్య తమ కుమారుని నిశ్చితార్థం వేడుకలు చేయాలని చెప్పి, అది సొంత గ్రామంలో కాకుండా వేరే ప్రాంతంలో వెళ్ళడం, తర్వాత అదే గ్రామం సంబంధించిన వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఫ్లైట్లు బుక్ చేసి తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి వారి మధ్యలో వేడుకలు చేయడం నిజంగా ఎంతో అనుభూతి కలిగించిందని చెప్పి కూడా అయ్యప్ప కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి జంగిల్ రాజ్కు మధ్య జరుగుతున్న పోరాటమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ సీఎం నితీష్ జోడేని ఎన్నుకోవాలో లేక జంగిల్ రాజ్ను అమలు చేసే వారిని ఎన్నుకోవాలో ఓటర్లు నిర్ణయించుకోవాలని చెప్పారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో గోపాల్గంజ్, సమస్తీపూర్ ర్యాలీలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో అమిత్ షా మాట్లాడారు. 2002 నుంచి గోపాల్గంజ్ ప్రజలు ఆర్జేడీకి ఓటు వేయలేదని షా తెలిపారు. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి సోదరుడు సాధు యాదవ్ గతంలో వ్యవహరించిన తీరును ఎవ్వరూ మర్చిపోలేరని అమిత్ షా చెప్పారు. 1999లో ఓ కార్ షోరూం నుంచి వాహనాన్ని సాధు యాదవ్ ఎత్తుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ హయాంలో బీహార్లో పలు ప్రాంతాలు ఊచకోతకు గురయ్యాయని, నక్సలిజంతో పాటు భూస్వాముల ఆగడాలతో ప్రభావితమయ్యాయని అమిత్ షా ఆరోపించారు.